అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్య. 2025 అయిపోయింది. 2026లో కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటాము. ఏమేమి చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ లైఫ్లో? ఒక్కటి కొంచెం ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను. ఒకటి, మన ఇంట్లో హ్యాండ్మేడ్ ఐటమ్స్ని మనము యూస్ చేయడం వల్ల ఒక్కొక్క హ్యాండ్మేడ్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి. అది ఓన్లీ ఒక ఆర్ట్ కాదు, వాళ్ళ లైఫ్ ఉంటుంది. అందువల్ల వాటిని మనం సపోర్ట్ చేయడం వల్ల ఒక లైఫ్ని మనం సపోర్ట్ చేసినట్టు. మన ఇంట్లో ఒక డిఫరెంట్గా ఏవైనా సరే క్రోషియా అలాగా డిఫరెంట్గా హ్యాండ్మేడ్ చేసే ఆర్ట్స్ ఉన్నాయండి. హ్యాండ్మేడ్ ఆర్ట్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడం వల్ల వాటి మీద లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఎంతమంది సపోర్ట్ చేస్తారండి? ఈ కొత్త డెసిషన్ ఎవరు తీసుకుంటారు? మన పిల్లలకి కొత్త ఆర్ట్ని పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి ఆర్ట్ గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.